హాయ్ అండి, నా పేరు ప్రియాంక. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే నేను మీ అందరి ముందుకి ఒక కొత్త టీంని పరిచయం చేయడానికి తీసుకొచ్చానండి. వాళ్ళు ఎవరంటే సినిమా పేరు నేను నా లల్లి. అయితే వాళ్ళతో కాసేపు చిట్చాట్ చేసేద్దాం. నమస్కారం చౌదరి గారు. నేను నా లల్లి, మీ మూవీ నేమ్ చాలా బాగుందండి. చౌదరి గారు, చిన్న సినిమాకే అసలు జీవితం లేని ఈ రోజుల్లో మీరే నిర్మాతగా దర్శకుడిగా సినిమా చేయడానికి కారణం ఏంటండి? అంటే నేను సినిమా ఎప్పుడో వచ్చాను ఇండస్ట్రీకి. తర్వాత ఈ సినిమా మీద ప్యాషన్ తోటి సినిమా తీశాను. కానీ నేను బిజినెస్ కోసం అయితే అంటే సినిమా మీద కోట్లు సంపాదించుదామని కానీ లక్షలు సంపాదిద్దామని ఉద్దేశంతో ఈ సినిమా చేయలేదు. నా ప్యాషన్, నేను ఒక మంచి విలన్ కావాలనే కోరిక నాకు బాగుండేది. కాకపోతే ఈ సినిమాలో హీరోగా చేయాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. దాంతో నేనే నిర్మాతగా, నేనే డైరెక్టర్గా స్టోరీ అన్ని తీసుకొని నేను సినిమా చేయాల్సి వచ్చింది. అంతేగా నేను ఈ సినిమా మీద కోట్లు సంపాదించాలని కానీ ఇంకా వేరే బిజినెస్ పరంగా కానీ నేను ఈ సినిమా చేయలేదు. ఈ రోజుల్లో చాలా యాక్షన్ ఫిలిమ్స్ వస్తున్నాయండి, కానీ మీరు నేను నా లల్లి అనే ఫ్యామిలీ డ్రామాని తీసుకొచ్చి అది తీయడానికి గల కారణం ఏంటండి? ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్లో అత్తాకోడలు ఎలా ఉండాలి, చాలా అంటే ఫ్యామిలీ డ్రామా మేము ఫ్యామిలీకి అనుకూలంగానే చేసాము, అందరికీ నచ్చుతుంది. ఆ ధైర్యంతో నేను ప్రొడ్యూసర్ డైరెక్షన్ చేసి ఈ సినిమాని చేయడం జరిగింది. నేను ఒక మాట చెప్పాలమ్మా. చెప్పండి సార్. ప్రతి సినిమాలోనూ కమర్షియల్ ఆస్పెక్ట్లో పాటలు, ఫైట్లు, లవ్ ఇవన్నీ బాగుంటాయి. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే కొన్ని సీన్లు సమాజంలో మనం కళ్ళ ముందు జరిగేటువంటి కొన్ని అన్యాయాలు కానీ అక్రమాలు కానీ వీటన్నిటికీ కూడా హీరో ప్రతిస్పందించే తీరు చాలా గొప్పగా ఉంటుంది. అట్లాంటి 10 మందిని కొట్టడం, చంపటం, నరకటం ఏమి లేవండి. సంస్కారవంతుడు హీరో ఈ సినిమాలో. తను ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క ఎలిమెంట్ని టచ్ చేసి మేము అతను ఎలా సంస్కరించాడు సమాజాన్ని అనేది చాలా అద్భుతంగా చూపించాం. డెఫినెట్గా అది అందరికి హార్ట్ టచింగ్ సీన్స్ అయ్యి అందరికీ నచ్చి తీరుతాయి. వాటితో పాటు ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ అండి. క్లైమాక్స్ అనేది ఎవరూ ఊహించినటువంటి క్లైమాక్స్, గుండెలు పిండే క్లైమాక్స్. డెఫినెట్గా ప్రతి ఆడియన్స్ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటాడండి. సో మా నమ్మకం ఏంటంటే మనం మానవులం కాబట్టి మానవీ కోణంలో ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి డెఫినెట్గా ప్రశంసిస్తారని నా ఆలోచన. తల్లిని కొడుకులు ఎలా చూసుకుంటారు, అనాథాశ్రమంలో వదిలిపెట్టి, తర్వాత ఇంకా కొన్ని చాలా మెసేజ్ ఓరియంటెడ్గా మేము చేసాము. సమాజానికి ఉపయోగపడే విధంగా మేము ఈ సినిమా చేసాము. నేను ఏదైతే అనుకున్నానో అది 100% ఈ సినిమాలో చూపించాలి అనుకున్నాను. అదే మేము షూట్ చేసాము ఈ సినిమా. మా సినిమా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సినిమా మాది. అంటే లవ్ ఉంది, ప్లస్ ప్రేమ అనుబంధాలు, కుటుంబ అనుబంధాలు, అక్క తమ్ముడు, అన్న చెల్లె, భార్య భర్త, అత్త కోడలు, ఇట్లా కుటుంబంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అన్నదే మా సినిమా. అంతేగాని లవ్ ఉంది. లవ్ అంటే ప్రత్యేకంగా లవ్ చేసుకొని పార్కులో కూర్చొని లవ్ చేసుకునేదే లవ్ కాదనేది నా ఒపీనియను. అంటే భార్య భర్తలు ఎంత ప్రేమగా ఉంటారో అది కూడా లవ్వే కదా. అందుకని మేము ఇది ఇలా అంటే మా స్టోరీకి తగ్గట్టుగా ఆర్టిస్టులు తగ్గట్టు మా సినిమా మేము ఇది చేయడం జరిగింది. అలానే మా సినిమా ఉంది. మీ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి అని చెప్పారు సార్. అలా దాని గురించి ఏమైనా చిన్న మూమెంట్స్ మాతో షేర్ చేసుకుంటారా మీరు? పాటల గురించి ఏం చెప్తారు అంటే, మీకు ఇందాక చెప్పాను కదా, నేను సినిమా మీద ప్యాషన్ తోటి వచ్చాను. సినిమా మీద ప్యాషన్ అని నేను 92లో ఇన్స్టిట్యూట్ చేసి వచ్చాను. తర్వాత చాలా ట్రై చేశాను. 2004లో హైదరాబాద్ వచ్చి ప్రత్యేకంగా సినిమా మీదనే, సినిమా కోసమే తిరుగుతూ
కొన్ని సీరియల్స్లో చేశాను. ఫస్ట్ ఈటీవీలో నా ఎంట్రీ ఈటీవీ తోటి స్టార్ట్ అయింది. ఈటీవీలో తర్వాత సీరియల్స్ కొన్ని సినిమాల్లో వచ్చి కూడా చేశాను. అక్కడ తర్వాత నేను మన స్టూడియోలో వర్క్ చేశాను. అక్కడ షూటింగ్ అబ్జర్వేషన్ చేస్తూ సినిమా ఎలా తీయాలి, డైరెక్షన్ ఎలా చేస్తున్నారు, ఆర్టిస్ట్ ఎలా చేస్తుండ్రు, లైట్ మ్యాన్ లైట్ ఎలా సెట్ చేస్తుండ్రు, అన్ని ప్రతిదీ. ఎడిటింగ్ థియేటర్లో పోయేవాడిని, ఎడిటింగ్ చూసేవాడిని. డబ్బింగ్ థియేటర్లో పోయేవాడిని, డబ్బింగ్ చూసేవాడిని. ఆర్ఆర్ థియేటర్లో పోయేవాడిని, ఆర్ఆర్ ఎలా చేస్తాననేది అబ్జర్వ్ చేసేవాడిని. ప్రతిదీ అబ్జర్వ్ చేశాను నేను. ఆ తర్వాత నేను పాటలు రాయాలి అనుకున్నాను. మా కాలనీలో రామాలయం శంకుస్థాపన చేస్తుంటే రాముడి మీద ఒక సాంగ్ రాశాను స్టార్టింగ్ ఫస్ట్. ఆ తర్వాత వినాయకుడి మీద ఒక సాంగ్ రాశాను. మనం సినిమా కూడా ఎందుకు రాయకూడదు అనుకొని నేను సాంగ్స్ రాశాను. ఒక 2-3 సాంగ్స్ రాశాను. అవే సాంగ్స్ ఇందులో 2 సాంగ్స్ మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఆ 2 సాంగ్స్ కూడా బాగున్నాయని చెప్పారు. తర్వాత వేరే పార్ట్ సీన్ అని ఒక సాంగ్ మా ఐటమ్ సాంగ్ రాశాడు. తర్వాత ఇంకో సాంగ్ వచ్చేసి మా మ్యూజిక్ డైరెక్టర్ రాశారు. మేము ఇద్దరం కూర్చొని మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నాకు ఇలా సాంగ్ కావాలి, నేను వేరే వాళ్ళకి ఇచ్చాను, 4-5 రాశారు, కానీ నాకు నచ్చలేదు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కూర్చొని ఏం చేద్దాం, నాకు ఈ సాంగ్ నచ్చట్లేదు వాళ్ళు రాసినవి, రాజా అని చెప్పినప్పుడు సార్ రండి అని చెప్పి తన వర్క్ అంతా అయిపోయినాక 9 గంటలకు కూర్చున్నాం. ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసి సిచ్యువేషన్ మొత్తం చెప్పాను నేను మ్యూజిక్ డైరెక్టర్కి. తర్వాత దానికి తగ్గట్టుగా తను లిరిక్స్ రాశాడు, వినిపించాడు, చాలా బాగుందని చెప్పాను. దాన్ని ఏమంటే సాంగు ఇచ్చేసి నాకు ఇచ్చాడు. దాని తర్వాత దాన్ని షూట్ చేయటం, ఇట్లా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క విధంగా. అంటే నేను ఎంచుకున్న ఈ సాంగ్ అయితే బాగుంటుంది, ఈ సాంగ్ ఇలా ఉండాలి, ఈ సాంగ్ ఇలా ఉండాలి, ఇక్కడ ఈ సాంగ్ ఉండాలి, ఇక్కడ ఈ సాంగ్ ఉండాలి అనేది నేను 3 years నుంచి ఈ కథ మీద బాగా ఇది ఉంది కాబట్టి ఏ సాంగ్ ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనే ఆలోచనతో ఈ సినిమాలో ఈ 4 సాంగ్స్ పెట్టడం జరిగింది. నాకు బాగా నచ్చినాయి, ప్రేక్షకులకు కూడా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. చాలామంది నా సాంగ్స్ విన్నోళ్ళు చూసిన వాళ్ళు అయితే చాలా బాగున్నాయని చెప్తున్నారు. ఇంకా వేరే పెద్ద వాళ్ళు కూడా, ఎవరు మన చంద్రబోస్ గారు కూడా మా సాంగ్ విన్నాడు, చాలా బాగుందని మెచ్చుకున్నారు. చరణ్ గారు కూడా విన్నారు మా సాంగ్స్, అందరూ బాగున్నాయని చెప్పారు. అలానే మేము ఈ సాంగ్స్ని సినిమాలో అలానే ఇది చేసాం. అందరూ బాగున్నాయని ఇప్పుడు చెప్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మొదటిసారి నేను సాంగ్స్ ఈ సినిమాకి 2 సాంగ్స్ నాకు పెట్టాను, అవి బాగున్నాయి. ప్లస్ వేరే వాళ్ళ దగ్గర ఇప్పుడు పాట సీన్ రాసిన ఐటమ్ సాంగ్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ రాసిన షార్ట్ సాంగ్ కానీ చాలా బాగుంది. అంటే మరొక బలగం సినిమాని గుర్తు చేస్తుంది మ్యూజిక్ డైరెక్టర్ రాసిన సాంగ్ అయితే. ఎందుకంటే అంత బాగుంది. ఎందుకంటే మేము షూట్ చేసేటప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేశాను, మా డైరెక్టర్ కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చినాయి. అలాగే ఎడిటర్ కూడా కళ్ళెమ్మడి నీళ్ళు పెట్టుకున్నాడు ఆ సాంగు ఎడిట్ చేసేటప్పుడు. అంటే అంత ఇదిగా ఉంది సాంగు. ప్రతి సాంగు చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చినాయి. ప్రేక్షకులు కూడా నేను నచ్చుతాయని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీ సినిమాలో ఫైట్స్ కూడా కొన్ని ఉన్నాయని విన్నాను, దాని గురించి కొంచెం మీరు చెప్తారా? నేను ఇందాక మీకు చెప్పాను, నేను 3 years నుంచి ఈ స్టోరీ మీద బాగా ఫోకస్ పెట్టి ఎక్కడ ఫైట్ ఉండాలి, ఎక్కడ ఫైట్ రావాలి, ఎందుకు ఫైటు అనేది డిస్కస్ చేశాను. అట్లానే మీ ఎక్కువ ఫైట్లు కూడా పెట్టలేదు, ఏదో కొడితే 10 మంది లేవడం ఇట్లాంటివి కూడా లేవు. ఉన్నాయే సందర్భాన్ని బట్టి మేము ఫైట్లు పెట్టడం జరిగింది. అవి కూడా 2 ఫైట్లు పెట్టాము. 2 ఫైట్లు కూడా తుఫాన్ మాస్టర్ చేశాడు, నాకు చాలా బాగా చేశాడు. అంటే ఒక చిన్న బడ్జెట్ సినిమాకి మాస్టర్ ఎలా చేయాలో, నేనైతే ఇది చిన్న బడ్జెట్ సినిమా నేను అనుకుంటున్నా కానీ మాస్టర్ అయితే అలా అనుకోలేదు. ఫైట్ చేసేటప్పుడు ఒక పెద్ద హీరో తోటి ఫైట్ చేస్తున్నా, పెద్ద హీరో అనే ఆలోచనతో ఈ ఫైట్ చేయించిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫైట్ మొత్తం ఎడిటింగ్ అయినాక ఫైట్ చూస్తే నాకు అలా అనిపిస్తుంది. తను చేసిన కంపోజ్ చాలా బాగా చేశాడు తుఫాన్ మాస్టర్. హృదయపూర్వక ధన్యవాదాలు తుఫాన్ మాస్టర్.
ఈ సినిమాలో హీరో హీరోయిన్లు అండ్ టెక్నీషియన్స్ గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతున్నారా? హీరోకి మదర్ క్యారెక్టర్గా మన పద్మా జయంతి గారు చేశారు. ఆమెకి నేను చెప్పాల్సిన అవసరం లేదు, పేరు చెప్తేనే మీకు తెలిసిపోయాయి. ఎందుకంటే దరిదాపు అందరికీ తెలుసు, సీరియల్స్లో చేసింది తను, సినిమాల్లో చేసింది. ప్రేక్షకులందరికీ పద్మా జయంతి అంటే ఎవరో తెలుసు. ఆ మేడం కూడా మాకు బాగా కోఆపరేట్ చేసింది, బాగా పర్ఫార్మెన్స్ కూడా బాగా చేసింది. మాకు ఏదైనా చిన్న చిన్న సలహాలు తెలవకపోయినా కానీ చిన్న చిన్న సలహాలు కూడా ఇచ్చేది, చాలా కోఆపరేట్ చేసింది. అదేవిధంగా ఇంకొక ఆర్టిస్ట్ అంటే నేనైతే గురువు గారు అనే పిలుస్తా, మన హేమ్ సుందర్ గారు, మన చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్టు. ఆ సార్ కూడా చేశారు, చాలా బాగా చేశారు. ఆయనైతే మమ్మల్ని చాలా మెచ్చుకున్నారు. మాకు తెలియని విషయాలు కూడా తను కూడా బాగా చెప్పాడు. ఇప్పటికి కూడా టచ్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు. బాగా కోఆపరేట్ చేశారు హేమ్ సుందర్ గారు కూడా. తర్వాత మిగతా ఆర్టిస్టులు కూడా బాగా చేశారండి. అక్క క్యారెక్టర్ అయితేమి, తర్వాత ఇంట్లో పనివాడి క్యారెక్టర్ అయితే, పని మనిషి క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు. మా హీరోయిన్ విషయానికి వస్తే ఇక తన ఫస్ట్ సినిమా అయినా కానీ పర్ఫార్మర్లో మట్టికి తిరుగులేదండి, సూపర్గా చేసింది. నేను చెప్పటం కంటే మీరు చూస్తే మీరే చెప్తారు, తను చాలా బాగా చేసింది. ఇకపోతే సాంకేతిక నిపుణులు అంటే మాకు ఒక మాటల మాంత్రికుడు ఉన్నాడు, డైలాగ్ వర్షన్ రాశారు, మెండం శ్రీధర్ గారని. అద్భుతంగా నా భూతో భవిష్యత్ అన్నట్టుగా డైలాగ్ వర్షన్ రాశారు. నేను అనుకున్న దానికంటే ఎక్కువ రాశారు. సింగిల్ లైన్ ఆర్డర్ చెప్పాక నేను అనుకున్న దానికంటే ఎక్కువ డైలాగ్ వర్షన్ రాశారు, చాలా బాగా చేశారు. డైలాగ్ వర్షన్ రాసి తర్వాత నేను యాక్టింగ్ చేస్తున్నా కాబట్టి నాకు సాయ దర్శకుడు తనే డైరెక్షన్ ఒక విధంగా చెప్పాలంటే చేసిండు. మొత్తం తన ఆధ్వర్యంలోనే ఈ సినిమా మొత్తం షూటింగ్ చేయడం జరిగింది. శ్రీధర్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మేము సినిమా షూటింగ్ స్టార్టింగ్ నుంచి కూడా మాకు బాగా కోఆపరేట్ చేసిండు. అంటే మేము సార్ అని కూడా బాబాయ్ నేను బాబాయ్ అంటా, తను నన్ను బాబాయ్ అంటాడు. బాబాయ్ ఇది ఇట్లా ఉండాలి, బాబాయ్ ఇది ఇట్లా ఉండాలి. మీ ఇద్దరం డిస్కస్ చేసి ఏదైనా కోపం వచ్చి తను నన్నన్నా నేను తను అన్నా కానీ మేము అప్పుడు అనుకునేవాళ్ళం. తర్వాత ఎంబటి 10 నిమిషాల తర్వాత బాబాయ్ అని మేము చాలా కోఆపరేట్గా ఈ సినిమా చేయడం జరిగింది. అందుకనే తొందరగా షూట్ అయిపోయింది, తొందరగా ఎడిటింగ్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆర్ఆర్ లేట్ వల్ల సినిమా లేట్ అయింది, లేకపోతే డిసెంబర్లో రిలీజ్ కావాలి. తర్వాత పోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ మిగతా వాళ్ళు కూడా అసోసియేట్ కానీ అసిస్టెంట్ కానీ మాకు చాలా కోఆపరేట్ చేశారు. అంటే వాళ్ళ సినిమా అనుకోలేదు, నా సినిమా అనుకోలేదు, వాళ్ళ సొంత సినిమా అనుకున్నారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కూడా ప్రతిదీ ఏదైనా ఒక నేను దవాలను ఏదన్నా పెద్దగా అరిసినా గద్దించినా కానీ పట్టించుకునేవాళ్ళు కాదు. నన్ను ఒక వాళ్ళ సొంత బ్రదర్గా చూసుకున్నారు. కాస్ట్యూమ్ కానీ మేకప్ కానీ ఎవరైనా. తర్వాత లాస్ట్కి నేను చెప్పదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా డిఓపి శ్రీనివాసాచారి మట్టికి నేను 100% అనుకుంటే 1000% చేశాను మా సినిమా. ఆ సినిమా చూసినాక మీరు అడుగుతారా, నేను చెప్పటం కాదు. ఇప్పుడు సినిమా ఎలా ఉంది, ఎలా చేశాడు, శ్రీనివాసాచారి వర్క్ ఏంటిది అనేది మా సినిమా రిలీజ్ అయితే మీ అందరికీ తెలిసిపోతుంది. మా ట్రైలర్ చూసినా మీకు అర్థమవుతుంది. సీనన్న నిజంగా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. ఒక సొంత బ్రదర్గా నువ్వు నన్ను ఇది చేసినందుకు. ఇంకా సాంకేతిక నిపుణులు అందరూ చెప్పాను, అందరూ వాళ్ళ సొంత సినిమా అనుకొని దీనికి వర్క్ చేశారు సార్. ఆర్టిస్టులు అయితేమి, సాంకేతిక నిపుణులు అయితేమి, ఎవరైతేమి. ఎడిటింగ్ కూడా కృష్ణ చాలా బాగా మాకు అనుకూలంగా చేశాడు. డబ్బింగ్ విషయానికి వస్తే డబ్బింగ్ థియేటర్లో కూడా భరత్ కానీ, అదేవిధంగా నేను ఇంకొక వ్యక్తి ఉన్నారు
నాకు డబ్బింగ్ చెప్పిన ఆర్సీఎం రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక్కరోజు చెప్తాను వచ్చి 3 days వరకు దీనికి డబ్బింగ్ చెప్పారు. ఎందుకు 3 days చెప్పాడు అంటే తనకి సినిమా బాగా నచ్చిందంట. స్క్రీన్ ప్లే కానీ టేకింగ్ కానీ ప్రతిదీ యాక్షన్ కానీ తను బాగా మెచ్చుకున్న నన్ను ఒక 20 సార్లు అప్రిషియేట్ చేసిండు. ఆర్సీఎం రాజన్న నిజంగా మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలన్న. చాలా కోఆపరేటివ్గా మీరు అంత 3 days మీరు టేకులు తీసుకొని మేము ఓకే అన్నా కానీ టేక్ తీసుకొని మీరు చెప్పారు. కొంతమంది ఈ రోజు నన్ను అడుగుతారు మీ సొంత వాయిస్ లెక్కనే ఉంది, ఎవరు చెప్పారు అని నన్ను అడుగుతున్నారు. ఆర్సీఎం రాజు గారు కూడా చాలా బాగా కోఆపరేటివ్గా మాకు ఇచ్చేశారు. అదేవిధంగా హీరోయిన్కి చెప్పిన భార్గవి కానీ మిగతా వాళ్ళు కూడా బాగా కోఆపరేటివ్గా మాకు ఇచ్చేశారు. అదేవిధంగా మేము మా స్టూడియో డ్రీమ్ స్టూడియో రాజన్న కూడా మాకు చాలా కోఆపరేట్ చేశాడు. డిఏ విషయంలో కానీ మిక్సింగ్ ఇంకా మన ఈసారికి ఇచ్చాము. రాజన్న కూడా డిఏని చాలా బాగా చేశారు. మళ్ళీ మాకు నంద్యాలలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు గిరి అని, ఆ ఫ్రెండ్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేశాడు. మేము నంద్యాలలో ఒక అమ్మవారి టెంపుల్ ఉందని మాకు చెప్పాడు. నాకు అప్పటి వరకు తెలియదు. శక్తిపీఠం అది, అక్కడ పూజ చేయించడం, అక్కడ మంత్రి గారితో మాట్లాడి ట్రైలర్ రిలీజ్ చేయడం, ఆ విషయంలో మాకు గిరి చాలా కోఆపరేట్ చేశాడు. ఇక్కడ కూడా మన సినిమాలో ఎస్ఐ క్యారెక్టర్ చేశాడు. పద్మారావు గారు మిక్సింగ్ చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోరు బిఎన్ ఆదిత్య చేస్తాను, చాలా బాగా చేశారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. రేపు సినిమా కూడా ఇదే విధంగా చూస్తారని సంతోషిస్తారని ప్రేక్షకులందరూ వాళ్ళు టికెట్ కొన్నదానికి న్యాయం జరిగిందని అనుకుంటారని నేను పూర్తిగా నమ్ముతున్నా. చాలా సంతోషంగా ఉంది నాకు, నా టీం అందరికీ నాకు సపోర్ట్ చేసినందుకు. చౌదరి గారు, మీరు ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు? లేదా మెసేజ్ ఓరియంటెడే చేయబోతున్నారా, లేదా మళ్ళీ యాక్షన్ ఫిలిమ్స్ లాంటివి తీయబోతున్నారా? కొంచెం మాకు దాని గురించి అప్డేట్స్ ఏమైనా చెప్పగలరా? ఫ్యూచర్లో ప్రాజెక్టులు అంటే మీరందరూ ఆశీర్వదిస్తే చేద్దామని అనుకుంటున్నా. మీ ఆశీర్వాదాన్ని పట్టే ఉంటుంది. అంటే ఈ సినిమా బయటకు వచ్చినాక మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా చూస్తున్నారు, దాన్ని బట్టే మా సినిమా నెక్స్ట్ అంటే ప్రేక్షకులు ఆదరించే దాన్ని బట్టే నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్దామని ప్లాన్లో ఉన్నాను. దాన్ని బట్టి మేము ఒక టీం అయితే మాది ఏర్పడ్డది. ఆ టీం తోటే నేను ఏ ప్రాజెక్ట్ చేసినా అదే టీం తోటి వెళ్తాను నేను. అంటే ఇందులో కొంతమంది ఒకళ్ళిద్దరు ఒకళ్ళ చేంజ్ అయితే కావచ్చు, కానీ మిగతా మెయిన్ టీం అయితే మేమే ఉంటాము. ఎవరు చేంజ్ గారు నేను ఇడిచిపెట్టను కూడా వాళ్ళు ఒకళ్ళ రానన్నా కానీ నేను గుంజుకొచ్చైనా వాళ్ళనే పెట్టి నేను చేపిస్తాను. అందుట్లో మొహమాటం ఏం లేదు. ఈ నెక్స్ట్ సినిమా అంటే ఈ సినిమా రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ తస్లీం గారు. హలో. ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆడియన్స్ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది మీకు మొదటి సినిమా అని విన్నాను, మీ ఫీలింగ్ ఎలా ఉందంటారు? చాలా కొత్తగా ఉంది, చాలా న్యూ ఎక్స్పీరియన్సెస్. ఇంకో ప్రాజెక్ట్కి చేస్తున్నప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్లో చేసిన ఎక్స్పీరియన్సెస్ యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఓకే, మీకు అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ ఏదైనా చెప్పుకోవాల్సిన సందర్భాలు, మీరు హ్యాపీ ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలానే ఉన్నాయి. చౌదరి సార్ నాకు ఎప్పుడు ఫుడ్ పెట్టిస్తానే ఉంటాను, నేను ఎప్పుడు తింటానే ఉంటాను. అది మా డైరెక్టర్ శ్రీధర్ సార్కి నచ్చదు. ఎందుకంటే ఫెయిల్ అవుట్ అవ్వకూడదని. ఓకే, ఇంకే అందరూ మంచిగా కోఆపరేట్ చేసి మంచిగా సినిమా మొత్తం కంప్లీట్ చేసేసాం. ఆడుతూ పాడుతానే వెళ్ళిపోయింది సినిమా మొత్తం. మీ క్యారెక్టర్ వైజ్ గా మీకు ఎలా అనిపిస్తుంది, ఎలా ఉండబోతుంది, మాకు కొంచెం హింట్ ఇస్తారా? ట్విస్ట్ ఎక్కువ ఉంది. ఓకే, ఫ్యామిలీ డ్రామా కదా,
సో అంటే ఎమోషనల్స్ ఎక్కువ ఉంటాయా, లేకపోతే మీరు చేసిన దాంట్లో లవ్ సీన్స్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ అవి ఎక్కువ ఉంటాయా, అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయా? అన్ని బ్యాలెన్స్ దేనికి దానికి. ఓ ఈ కెమెరా ఫియర్ అలాంటివన్నీ నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావు కదా, ఆ ఫీలింగ్ ఎలా ఉంది నీకు? కెమెరా ఫియర్ అంటే నేను అనుకున్నాను నేను భయపడతా అని, బట్ నేను భయపడలేదు. ఫస్ట్ సినిమాకే నెక్స్ట్ ఏమైనా సైన్ చేసావా? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి బట్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా ల్యాగ్లోనే ఉంది. చౌదరి గారితో నువ్వు వర్క్ చేసావు, మంచి ఆపర్చునిటీ కొట్టేసావు. సో ఏంటి నెక్స్ట్ మళ్ళీ మీ కాంబినేషన్లో చూడొచ్చా? ప్రేక్షకులు ఆదరిస్తే ఓకే డన్. సరే అయితే నెక్స్ట్ సినిమా అగ్రిమెంట్ కూడా అయిపోద్ది ఇప్పుడే. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి చూడొచ్చు. సో ఈ సినిమాలో పర్టికులర్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెయిన్గా అత్తాకోడల బాండింగ్ మెయిన్గా చూడాల్సింది. ఎందుకంటే ఈ కాలంలో ఎవరు మంచిగా ఉండట్లేదు కదా, అత్తాకోడల బాండింగ్ ముందు ఒక దగ్గరే ఉండట్లేదు. అవును, ఒక దగ్గరే ఉండట్లేదు. సో ఇప్పుడు అందరు కలిసి ఉండాలి కదా, ఒక ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అంటేనే చాలా బాగుంటుంది. ఫ్రాంక్ అంటే మన చిన్నప్పుడు ఉండేది అలా జాయింట్ ఫ్యామిలీ, అక్కలు బావలు తాతమ్మలు. ఇప్పుడు ఈ సినిమాలో అన్నీ కలిపే ఉన్నాయి. జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది, మంచి మెసేజ్ ఉంటుంది, అత్తాకోడలు ఎలా ఉంటారు, వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది, మనం అందరం చూసి నేర్చుకోవాలి కూడా వాళ్ళిద్దరి నుంచి. ఐ మీన్ నేను మా అత్త క్యారెక్టర్. ఓకే, మీ అత్తగారు క్యారెక్టర్ చేశారు కదా, ఆవిడతో మీకు మంచిగా ఫ్రీగా చాలా ఫ్రీగా యాక్ట్ చేశాను తనతో. ఓకే, నాకు మంచిగా సజెషన్స్ ఇచ్చేవారు, ఇలా చేయి అలా చేయి అని. నాకు కూడా చాలా చాలా ఫ్రీగా అనిపించింది. జనరల్గా ఒక ఒక ఆర్టిస్ట్గా లేకపోతే తర్వాత స్టేజ్లకు రావాలంటే చాలా లైన్ కడతా ఉంటారు. మీకు ఫస్టే హీరోయిన్ ఛాన్స్ వచ్చింది, హౌ? అలాంటి గ్రౌండ్ వర్క్స్ నేనేం చేయలేదు. తెలిసిన వాళ్ళు ఉంటే నన్ను పిలిచారు ఆఫీస్కి, ఆడిషన్ ఇచ్చాను, డాన్స్ వచ్చా అని చెప్పారు, వచ్చమని చెప్పాను, స్టోరీ వినిపించారు, విన్నాను, బాగా నచ్చింది, కనెక్ట్ అయిపోయాను. సో ఇలాంటి సినిమా నాకు ఫస్ట్ రావాలని అనిపించింది కాబట్టి నేను స్టోరీ సెలెక్షన్ కూడా చేసుకున్నాను కాబట్టి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇలానే ఏమీ లేదు. నేను నా లల్లి ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్స్ అన్నీ ఉంటాయని చెప్తున్నారు కదా, మీరు ఈ సినిమాలో ఒక సీన్కి నేను కనెక్ట్ అయ్యాను అన్న సీన్ ఏమన్నా ఉందా అండి? యాక్చువల్లీ సినిమా బయటికి చెప్పకూడదు, బట్ కొన్ని సీన్స్ అయితే చెప్పొచ్చాను. భార్య కాళ్ళు భర్త పట్టుకుంటారు, అక్కడ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఓకే, కొన్ని సీన్స్ చాలానే ఉన్నాయి, చాలా ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతారు సీన్స్కి. నేను కొన్నిసార్లు ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను చాలా కనెక్ట్ అయిపోయాను ఆ సీన్స్కి. చాలా పనిచేసే ఉంటారు కదా ఆర్టిస్ట్ టెక్నీషియన్స్, అందరూ కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏడుపు వచ్చింది. ఆ సీన్స్ చేస్తున్నప్పుడు కూడా, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా మందికి ఏడుపు వచ్చింది అని కూడా విన్నాను. నేను కూడా ఏడవలేక అందరి ముందు ఏడవలేక నేను పక్కకి వెళ్ళి ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కంపల్సరీ సినిమా చూడాలి. అందరూ ఫ్యామిలీ డ్రామా కాబట్టి ఆ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడాల్సిన సినిమా ఇది. చాలా మెసేజ్ ఉన్న సినిమా, ప్లీజ్ అందరూ వచ్చి చూడాలి. ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారు సార్? ఈ సినిమాని మేము ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. జనవరిలో అనుకున్నాం కానీ జనవరిలో అన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరిలో చేద్దాం అని ప్లాన్లో ఉన్నాం. ఫిబ్రవరి. సార్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చాలా బాగా వచ్చిందని విన్నాం, దాని గురించి కొంచెం మాకు చెప్తారా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి మన విఎన్ ఆదిత్య అని మన పంచవటి కాలనీలో ఉంటాడు. తను నాకు ఒక 10 years నుంచి తెలుసు. ఇంతకుముందు నేను ఆల్బమ్ సాంగ్స్ రాసినప్పుడు ఆ సాంగ్స్కి మ్యూజిక్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఎంఎల్ రాజ్ తనకి సినిమాలు ఒక 5-6 సినిమాలు వచ్చేసరికి సార్ లేట్ అయ్యేటట్టుంది అని రాజా చెప్పినప్పుడు నేను సెకండ్ ఆప్షన్ నేను ఆదిత్యని ఎంచుకున్నాను. ఆదిత్య మ్యూజిక్ బాగా ఇస్తారని నేను ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా తీసుకుపోయి ఆదిత్యకి ఇచ్చినాక తను చూశాడు, మొత్తం సినిమా మొత్తం చూశాడు. ఒక 2 days చూసి
నేను మళ్ళీ వెళ్ళినప్పుడు హక్ చేసుకొని చాలా బాగుంది సినిమా, నేను చేస్తాను అని అప్పటికి ఒక రీల్ చేశాడు, చేసి చూపించాను. నాకు కూడా చాలా బాగా నచ్చింది, చాలా బాగా చేశాడు. తనకి బాగా నచ్చింది మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్యకి. మన సినిమా ఎందుకు చూడాలి అంటే మెసేజ్ ఉంది కాబట్టి చూడమని చెప్తున్నాను. చాలా బాగుంది. మా శ్రీధర్ బాబాయ్ కానీ మా టెక్నీషియన్స్ కానీ వాళ్ళు చాలా కష్టపడ్డారు, నాకు చాలా సపోర్ట్ చేశారు. టీం మొత్తం కూడా మేము కష్టపడి చేసాము, మాకు నచ్చింది మీకు కూడా నచ్చుద్దని నేను మిమ్మల్ని చూడమని చెప్తున్నా. ఆదరిస్తారని ఆ ఒక నమ్మకంతో మీ అందరినీ సినిమా చూడమని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకులకి, మీకు కూడా అందరికీ బాబాయ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్క్రిప్ట్ రైటింగ్ అంటే శ్రీధర్ గారు అనే చెప్తున్నారు, అండ్ డైరెక్టర్ గా చేయాల్సిన మీరు కో డైరెక్టర్ గా చేయాల్సిన అవసరమే వచ్చింది సార్. ముఖ్యంగా ఈ సినిమా కథ డైరెక్టర్ చౌదరి గారిది. ఇన్ని సంవత్సరాలుగానో ఎప్పటి నుంచో ఆయన కథ మీద కసరత్తు చేశారు. కొన్ని సీన్లు చెప్తా ఉంటే నాకు రోమాన్ని ఎక్కువచ్చి, సో ఆ లెవెల్ ఆఫ్ డైలాగ్స్ ఉంటేనే కానీ ఆ క్యారెక్టర్స్ పండవు. అట్లా అని చెప్పేసి ఓవర్ ద బిల్డప్ డైలాగ్స్ ఉండవు, చాలా న్యాచురల్గా ఉంటాయి. అలాంటి స్క్రిప్ట్ రాయాలని నాకు చాలా ఇష్టం కూడా. ప్లస్ ఏమంటాం, హీరో ఓరియంటెడ్ లాగా పెద్ద పెద్ద డైలాగులు, తొడగొట్టడాలు ఇట్లాంటివి ఉండవు. ఒక్కసారి చిన్న డైలాగులో కూడా సామాజిక అంశాలని లేవనెత్తి వాటిని ప్రేక్షకుల మైండ్లోకి తీసుకెళ్ళగలగడం అనేది చాలా ముఖ్యం. నేను ఎక్కడో చదివాను, సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత సినిమాలో ఎవరో డైలాగులు ఎలా ఉన్నాయని అంటే, డైలాగులు గుర్తుపెట్టుకునే అంత స్థాయిలో ఏమి లేవు అనగానే అక్కడే సినిమా ఫ్లాప్ అండి. సినిమా బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే సినిమాలో ఎవరో డైలాగ్ మాట్లాడే భాష, వాళ్ళు చెప్పినటువంటి మెసేజ్ డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కొంతమంది డైలాగులు ఆచార్యదేవా ఏమంటివి ఆ డైలాగ్ ఇప్పటికీ కూడా మనం గుర్తుంటుంది. అంటే సినిమా బయటకు వచ్చాక డైలాగులు మనం మెమరైజ్ చేసుకున్నామంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్. అదొక్కటి మాత్రం నేను ఫాలో అవుతాను. అలాంటిది ఏదన్నా అక్కడ కొన్ని చోట్ల అన్నా సరే మన మార్క్ ఆఫ్ డైలాగ్స్ పెడితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి నాకు తోచిన నాకున్న పరిజ్ఞానంతో నేను కొన్ని డైలాగులు రాశాను. బట్ అదృష్టవశాత్తు డైలాగులు బాగున్నాయని చాలామంది చెప్పారు, దానికి సిన్సియర్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత మీరు అడిగారు ఇంకో ప్రశ్న, మీరు ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ దర్శకత్వ శాఖ అంటే నాకు ప్రాణం. నేను క్లాప్ కొట్టమని కొడతాను. నన్ను పిలిచి ఇదిగో నువ్వు ఈ దర్శకత్వ శాఖలో నువ్వు నోట్ రాసుకో, లేకపోతే కంటిన్యూటీలు రాసుకో, లేకపోతే క్లాప్ కొట్టు అన్నప్పుడు నేను చేస్తాను. ఎందుకంటే నాకు ఆ పని ఇష్టం, నాకు వచ్చింది ఆ ఒక్క పని. నేను రాయగలను, తీయగలను, అవి తప్ప ఇంకొక వేరే ప్రపంచం నాకు తెలియదు. బట్ నాకు చౌదరి గారు ఎప్పటి నుంచో మిత్రుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరితో కలిసిపోలేదు, నాకు కొంచెం అదొకటి విభిన్నమైన మెంటాలిటీ. కలిశాను అంటే వదలను, నాకు నచ్చితే వదలను, నచ్చదు అంటే అందరితోనూ వెంటనే కలవలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిశాను అంటే మాత్రం జీవితాంతం చచ్చిపోయే వరకు వాళ్ళతో అనుబంధం ఉంటుంది. నా గురించి తెలిసిన అందరూ అది చెప్తారు. నాకు చాలా మంచి మిత్రుడు చౌదరి గారు. సో ఇక్కడ ఇగోలు ఏం లేవు, ఆయన డైరెక్టర్ను నేను కో డైరెక్టర్ను అవి ఏం లేవు. నేను బాబాయ్ అంటారు, ఆయన నన్ను బాబాయ్ అంటాడు, చాలా మంచి స్నేహితుడు. సో ఇక్కడ నేను ఆ సినిమాలో పనిచేయడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. వాస్తవం చెప్పాలంటే నేను కో డైరెక్టర్ వద్దన్నాడు ఆయన, కో డైరెక్టర్ గారు దర్శకత్వ పర్యవేక్షణ వేసుకో అన్నాడు. నాకు వద్దు, నేను కో డైరెక్టర్ని, మాటలు కో డైరెక్టర్ పాత్ర నిర్వహించాను కాబట్టి నేను కో డైరెక్టర్గానే నా పేరు కావాలని చెప్పాను. కొంతమంది సెంటిమెంట్ ఏంటంటే కో డైరెక్టర్గా ఉన్నవాళ్ళు డైరెక్టర్ కాలేరేమో అని భయం. నాకు అలాంటిది ఏం లేదు. దర్శకత్వ శాఖలో ఏ కేటగిరీ అంటే అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్, కో డైరెక్టర్ ఏ పని చేయమన్నా నేను చేస్తాను. బట్ నేను నా లల్లి సినిమాలో చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సార్ ఇందాక నేను తస్లీం గారితో మాట్లాడినప్పుడు కూడా ఒక మాట అన్నారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూసే సినిమా అని. ఈ రోజుల్లో
చాలా మంది ఒక ఐటమ్ సాంగ్ పెడితేనే కానీ లేకపోతే ఒక అందమైన అమ్మాయిని తెచ్చి పెడితేనే కానీ సినిమా ముందుకు నడవదు అన్న ఈ రోజుల్లో మీరు ఒక ఫ్యామిలీ డ్రామాలో తీసుకొచ్చారు కదా సార్, అది మీరు ఎంతవరకు ముందుకు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు సార్? దానికి మూల సూత్రం, మూల కథ, దాని క్రెడిబిలిటీ మొత్తం కూడా చౌదరి గారు. ఎందుకంటే ఏదో ఐటమ్ సాంగ్ పెట్టినంత మాత్రం సినిమా హిట్ అవుతానో, లేకపోతే ఏదో 4 డైలాగులు రాస్తే హిట్ అవుతానో కాదు. కథ రిక్వైర్మెంట్ అండి. కథకి ఆ పాట ఐటమ్ సాంగ్, ఇందులో కూడా ఐటమ్ సాంగ్ ఉంది కాదని లేదు, కానీ ఐటమ్ సాంగ్ సందర్భానుచితంగా ఉంటుంది. ఓకే. సో ఇది కావాలని పెట్టినట్టు ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అది అవసరం కూడా అక్కడ. అండ్ రెండోది ఏంటంటే కొన్ని అయితే 1 పేజ్ సీన్లు 2 పేజ్ సీన్సే ఉంటాయి, కానీ ఆ ఉన్న 1-2 నిమిషాల సీన్లు కూడా ఆలోచింపజేస్తాయి. ఆలోచింపజేసి అంటే సామాజిక అంశాలను స్పృశిస్తూ ఇవాళ జరుగుతున్నటువంటి సామాజిక నేపథ్యంలో జరిగేటువంటి లోటుపాట్లు, తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయటం, లేకపోతే లంచగొండితనం, అవినీతి, వీటన్నిటినీ కూడా ఈ సబ్జెక్ట్లో టచ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఖచ్చితంగా మంచి మెసేజ్ని ఇస్తాయి. అలాగే ఒక ప్రజానాయకుడు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఏమో అరే ఏమంటారు, నాయకుడు అంటే పలానా అని చెప్పి ఒక డైలాగ్ ఉంది. సో ఆ డైలాగ్ చాలా అద్భుతంగా చెప్పారు చౌదరి గారు సింగిల్ టైప్లో. దానికి అంతే అందంగా నరసింహరాజు గారు ప్రాణం పోశారు. సో నాకు చాలా ఇష్టమైనటువంటి సినిమా. ఓకే సార్, మొత్తానికి మొత్తం అన్ని ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీ డ్రామాని అయితే మా ఆడియన్స్కి మీరు తీసుకొచ్చేసారు. మొత్తానికి 2026లో నేను నా లల్లి సినిమాని మా ప్రజలందరూ, ఆడియన్స్ అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నేను చివరికి ఒక మాట చెప్పదలుచుకున్నాను. సార్ చెప్పండి. నేను నా లల్లి సినిమా మాత్రమే కాదు, ఇలాంటి చిన్న సినిమాలన్నింటినీ కూడా మీడియా మిత్రులు కానీ ప్రేక్షకులు కానీ అందరూ కూడా కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా మెచ్చుకుంటారని నా నమ్మకం. ఇది ఓన్లీ కంటెంట్ ఓరియంటెడ్ మూవీ. ఇక్కడ హీరోలు, విలన్లు, స్టార్లు, సూపర్ స్టార్లు ఎవరు లేరు. కథే దీనికి. నేను నా లల్లి సినిమా లాంటి చిన్న సినిమాని మీరు ఆదరిస్తే, ఎందుకంటే ఈ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలండి. సినిమాలో కథ దీని బలం. అలాంటి కథా బలం ఉన్నటువంటి చిత్రాన్ని మీరు ఆదరిస్తే మాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. మాకు ఇలాంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు మరిన్ని తీసి ప్రేక్షకుల దగ్గర అవ్వాలనే ఆశ కూడా నెరవేరుతుంది. కాబట్టి దయచేసి మా చిత్రాన్ని మీరు థియేటర్లో చూసి ఆదరించండి. ఒకవేళ కనుక మీకు అంతటి సమయం లేకపోతే కనీసం ఓటీటీలోనైనా మా చిత్రాన్ని చూసి మీ ప్రశంసలు మాకు అందిస్తారని చెప్పి ఆశపడుతూ సెలవు తీసుకుంటూ 2026వ సంవత్సరానికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు మీ అందరికీ నేను నా లల్లి సినిమా చిత్ర యూనిట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన టీం మొత్తంతో మనం చిట్చాట్ అనేది చేసామండి. వాళ్ళు చాలా చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. అండ్ ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూసేలాంటి సినిమా ఒకటి తీశారు, నేను నా లల్లి. ప్రతి ఒక్కరూ థియేటర్స్కి వచ్చి వాళ్ళకి మీ అభిమానాన్ని చూపించాలని, అండ్ ఇంకొకటి ఏంటంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026లో ఈ సినిమా రిలీజ్ అవుతున్నందుకు మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ అండ్ యాక్షన్ అన్ని ఆల్ మిక్స్డ్, అన్ని ఫుల్ మీల్స్ లాగా మనం తినడానికి రెడీగా ఉండాలి 2026లో. సో వాళ్ళు చాలా నిస్వార్థంగా బిజినెస్ కాకుండా ఒక మంచి సినిమాని తీసుకొచ్చి మనకి ప్రొడ్యూస్ చేసి డైరెక్టర్గా ఉండి అన్ని బ్యాలెన్స్ చేసుకున్న చౌదరి గారికి మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి.